హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఎస్ఎస్సి నుంచి అయితే మనకి ఎంటీఎస్ అదేవిధంగా హవాల్దార్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నోటిఫికేషన్ ఫుల్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంకెవరైనా చూడకపోతే కింద అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఏంటిది అంటే మనకి ఎంటీఎస్ అదేవిధంగా హవాల్దార్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు అప్పుడైతే ఈ వీడియోని అయితే అర్థం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా స్కిప్ చేసే ప్రయత్నం అయితే చేయకండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మీకు వీడియో అయితే అర్థం అయితే కాదు, అదేవిధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేసి కూడా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో మనం ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీకు ఫస్ట్ లింక్ అనేసి వస్తుంది ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్, సో వేరే వెబ్సైట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సికి సంబంధించి. సో మీరు ఇక్కడ ఏం చేయాల్సి అయితే ఉంటుందంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అదేవిధంగా కూడా అయితే ఇక్కడైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఈ విధంగా అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఇక్కడ ఏంటిదంటే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ఇంతకుముందు ఎవరైనా లాగిన్ అయ్యి ఉంటే ఇంతకుముందు ఏ పోస్టులకైనా అప్లై చేసుకుని ఉంటే దాని యొక్క యూజర్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ క్యాప్చాని బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత క్రిందకు స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా లాగిన్ బటన్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. సో కొత్తగా మరి అప్లై చేయకపోతే అయితే రిజిస్టర్ నౌ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కొత్తగా చేసుకునే వాళ్ళైతే రిజిస్టర్ నౌ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏ విధంగా అయితే క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ నౌ మీద వచ్చేసి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ అనేసి. పర్సనల్ డీటెయిల్స్ అదేవిధంగా మీ పాస్వర్డ్ యొక్క క్రియేషన్స్ అదేవిధంగా అడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీరైతే రిజిస్టర్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి వన్ టైం రిజిస్టర్. మీరు అక్కడ లాగిన్ అయిన తర్వాత మీ యొక్క పూర్తి సమాచారం అనేసి పూర్తి డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్లో వచ్చేసి మనకి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్కి సంబంధించి మనకైతే ఫస్ట్లో అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించి ఈ పోస్టులకు కూడా మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ పోస్టులకు అప్లై చేసుకోవాలో దాన్ని అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్ అదేవిధంగా హవాల్దార్కి సంబంధించి కాబట్టి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ డేట్ 27 జూన్ నుంచి అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి 31 జూలై వరకు అయితే అందుబాటులో అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకున్న తర్వాత దాంతోపాటు మీరు ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది మీ పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి. మీరు ఈ విధంగా అయితే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద ఈ విధంగా అయితే క్లిక్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అనేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి సంబంధించి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. దీనికి కూడా ఇక్కడైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు రిజిస్టర్ చేసినప్పుడు అయితే మీ డీటెయిల్స్ అనేసి వస్తాయి ఫ్రెండ్స్. సో అవైతే సేవ్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చూసుకునేసేసి మీకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి సేవ్ అయిన తర్వాత నెక్స్ట్కి ఈ విధంగా అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు వెదర్ యువర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేసి అయితే అడగడం అయితే జరుగుతుంది. సో మీరు ఏమైనా గతంలో అయితే వర్క్ చేసి ఉంటే ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి లేకుండా అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మీకు ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ అవసరం ఉంటే ఎస్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో లేకుంటే అయితే మీ ఏజ్ కరెక్ట్గా ఉంటే
సో మీకేం అవసరం లేదనుకుంటే సో నో మీదనైతే క్లిక్ చేయండి. సో దాంతోపాటు మీకు డూ యూ వాంట్ టు యువర్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, సో ఇదైతే నోనే అయితే ఉంచండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేసి సక్సెస్ అనేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఓకే మీద అయితే ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు మీకు అడిషనల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి సో ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి సో మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అనేసి సో ఈ విధంగా అయితే సో ఉంటాయి ఫ్రెండ్స్. సో తెలంగాణకు సంబంధించి సో సదర్న్ రీజన్కి సంబంధించి సో తెలంగాణకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే సో మనకి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో దాంతోపాటు ఏపీకి సంబంధించి సో ఇక్కడెక్కడ ఉన్నాయి సో ఏపీ వాళ్ళు అయితే అవి అయితే చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి ఏ లాంగ్వేజ్లో చూజ్ చేసుకుంటారో సో ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్ అనేసి అయితే అడగడం అయితే జరుగుతుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఆర్ యూ పర్సన్ విత్ సో ఇది కూడా అదే ఫ్రెండ్స్. సో నోనే అయితే ఉంచండి. సో దాంతోపాటు ఇక్కడ డూ యూ హ్యావ్ ఫిజికల్ సో ఇది కూడా అయితే నోనే అయితే ఉంచండి ఫ్రెండ్స్. సో ఇది కూడా నోనే అయితే ఉంచండి. సో దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో మనకి మీరు పోస్ట్ల ప్రిఫరెన్స్కి సంబంధించి సో ఇక్కడైతే పోస్ట్ల ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో మీకు సో ఏ స్టేట్కి సంబంధించి సో ఆ స్టేట్లో మీకైతే సో పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అనేసి సో ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఎంటీఎస్ అదేవిధంగా హవాల్దార్కి సంబంధించి సో మనకైతే పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అవైతే చూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకి సో ఈ విధంగా వచ్చేసి ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్కి సంబంధించి సో ఈ బాక్స్లో అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పోస్ట్ కోడ్ అనేసి ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత సో మీ పోస్ట్ల ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే వచ్చేసి క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ పేజీలోకి అయితే ఎంటర్ అయితే అవుతుంది. అక్కడ పోస్ట్ల ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి మనకి ఈ విధంగా అయితే సో నెక్స్ట్ పేజీలోకి అయితే ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అదేవిధంగా సిగ్నేచర్కి సంబంధించి చూసుకోవచ్చు. సో దాంతోపాటు మనకి కింద వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోవచ్చు ఫ్రెండ్స్. జాగ్రత్తగా అయితే కేర్ఫుల్గా అయితే చదువుకోండి. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా అయితే చదువుకున్న తర్వాత సో ఇక్కడ మీ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీ లైవ్ ఫోటో అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి సో క్యాప్చర్ లైవ్ ఫోటోకి సంబంధించి సో మీరైతే లైవ్లో అయితే సో ఫోటో అనేది క్లిక్ చేసిన తర్వాత సేవ్ మీద అయితే చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే అలా అయితే చేయండి ఫ్రెండ్స్. సో లైవ్లో అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో మన క్యూఆర్ కోడ్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి మన సిగ్నేచర్ అనేసి సో కనిపించడం అయితే జరుగుతుంది. సో సిగ్నేచర్ వచ్చేసి సో 10 KB నుంచి 20 KB లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో అది కూడా జేపీజే ఫార్మాట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి సో ఇక్కడైతే అప్లోడ్ సిగ్నేచర్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మన యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో జాగ్రత్తగా అయితే సో చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఎందుకంటే మీకు ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు అయితే తేవడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.